Myself D. Parshram, JL in Agriculture Crop Production, working at Government Junior College, Pindaprolu, Khammam District. Today we are going to discuss first year paper 2, that is soil and water management. In this soil and water management, unit 2, mineral, nutrition, manures and fertilizers. Part 4, fertilizer application methods. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ యూనిట్ 2 నుంచి మనం ఈ మినరల్స్ ఏంటి, న్యూట్రిషన్స్ ఏంటి, మాన్యూర్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఏంటి, వాటి గురించి సంబంధించినవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజు ఈ పార్ట్ 4లో ఫర్టిలైజర్ అప్లికేషన్ మెథడ్స్, ఎరువులు వేయు పద్ధతులు, ఎరువుల్ని ఏ విధంగా వేయాలి, సరైన సమయంలో కనుక ఎరువుల్ని సరైన పద్ధతిలో కనుక వేసుకున్నట్టయితే మనకి ఎరువుల యొక్క ఉపయోగం పూర్తి స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా ఎరువుల మీద పెట్టేటువంటి కాస్ట్ కూడా మనకి బెనిఫిట్ అవుతుంది. అది పెట్టినటువంటి డబ్బులు కూడా మనకి లాభం అనేది ఉంటుంది. సో వాటి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఫర్టిలైజర్ అప్లికేషన్ మెథడ్స్. To obtain maximum benefit from fertilizers, it is essential that fertilizers are applied at the proper time and the proper place. మనం ఎరువుల మీద పెట్టేటువంటి ఎరువుల ద్వారా మనం మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందాలి అని అంటే సరైన సమయంలో ఆ ఎరువులను వేయాలి. అదేవిధంగా సరైన ప్లేస్లో వేయాలి. అంటే వేసే సమయము, అదేవిధంగా ఎక్కడ వేస్తున్నామో ఆ ప్లేసు, ఈ రెండు కూడా మనం సరైన సమయానికి కనుక చేసినట్టయితే మనం ఎరువుల మీద పెట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొంతవరకు మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ద నేచర్ ఆఫ్ ఫర్టిలైజర్, సాయిల్ టైప్ and nutrient requirement of plants decide the time and method of fertilizer application. ఇది మనకి ఎరువుల యొక్క నేచర్ని బట్టి, అదేవిధంగా నేలను బట్టి, అదేవిధంగా మొక్కకి ఏ మొక్కకైతే ఎంత మోతాదులో అవసరమో దాన్ని బట్టి ఈ ఎరువులు వేసుకునే పద్ధతులు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సేంద్రియ ఎరువులను చివరి దుక్కులను వేసి బాగా కలియదున్నాలి. ఈ సేంద్రియ ఎరువులు అనేవి మనం చివరి దుక్కులో వేయటం వల్ల ఏమవుతుందంటే మొక్కకి ఆ భూమిలో వేసిన తర్వాత భూమిలో అవి వాటిని సూక్ష్మజీవులు వాటిని విచ్ఛిన్నం చేసి భూమిలో కలిసిపోయేలాగా చేస్తాయి. ఆ తర్వాత మనం విత్తనాలు పెట్టినా కానీ మొక్కలను పెట్టినా కానీ వాటి యొక్క ఉపయోగం పూర్తి స్థాయిలో అనేది మొక్కకి చేరుతుంది. అందుకని వాటిని చివరి దుక్కులో వేసుకొని బాగా కలియదున్నుకోవాలి. రసాయనిక ఎరువులైనటువంటి భాస్వరం, పొటాషియం, కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియం వంటి ఎరువులను విత్తడానికి ముందు దుక్కులో వేయాలి. ఇక రసాయనిక ఎరువులు వాటికి వస్తే ముఖ్యంగా భాస్వరం కానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, సల్ఫర్ కానీ, మెగ్నీషియం కానీ ఈ ఎరువులను కూడా విత్తనాలు వేయడానికి ముందే దుక్కులో వేసుకొని కనుక కలియ దున్నుకోవాలి. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం మనం విధులు. వీటి యొక్క ఉపయోగం ఏంటంటే ఇనీషియల్గా మనం కనుక వేసుకున్నట్టయితే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా శాఖీయ భాగాల పెరుగుదలకి, మొక్క యొక్క పెరుగుదలకి ఇవన్నీ కూడా చాలా అవసరం పడుతుంటాయి. కాబట్టి క్రమేపీ ఇవి కూడా స్లోగా మొక్కకి అందుబాటులోకి వస్తుంటాయి. కాబట్టి మనం చివరి దుక్కులోనే వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 సమభాగాలుగా చేసి ఒక భాగం విత్తనాలు వేసే సమయంలో, మిగిలిన 2 భాగాలు పంట విత్తిన 30 మరియు 60 రోజుల తర్వాత వేయాలి. నత్రజని ఎరువులని 3 సమభాగాలుగా చేసి ఒక భాగం ఏం చేయాలి, విత్తే సమయంలో వేసుకోవాలి. మిగిలిన 2 భాగాలు 30 రోజులప్పుడు ఒకసారి, 60 రోజుల సమయంలో ఒకసారి వేసుకోవాలి. అదేవిధంగా దీర్ఘకాలిక పంట అయితే 90 రోజులకు కూడా నత్రజని ఎరువులను వేసుకోవచ్చు. ఒకవేళ మనం దీర్ఘకాలిక పంటలైనటువంటి పొగాకు కానీ లేదా చెరుకు కానీ ఇటువంటి పండ్ల తోటలు కానీ ఇటువంటి పంటలు అయినట్టయితే మనం 90 రోజుల సమయంలో కూడా ఈ నత్రజని వేసుకోవచ్చు. సాధారణంగా నత్రజని ఎరువులను సరైన సమయంలో వేయడం మంచిది. ఎందుకంటే నత్రజని యొక్క విధులే మొక్క యొక్క శాఖీ భాగాల పెరుగుదలకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు వేయాలి, మొక్క పూర్తిగా పెరిగి ఎదిగిన తర్వాత కాకుండా విత్తనాలు పెట్టిన తర్వాతనే మనం మొక్క పెరుగుదల ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ సమయంలోనే నత్రజని వేసుకోవాలి. రసాయన ఎరువులు నేలలో వేసేటప్పుడు తప్పనిసరిగా నేలలో తేమ ఉండాలి. అవును, ఈ రసాయనిక ఎరువులు వేసేటప్పుడు కనుక నేలలో తేమ కనుక లేనట్టయితే ఇవి
కరిగి మొక్కకు ఉపయోగంలోకి రావు. అందుకని తేమ తప్పనిసరిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. తేమ వలన రసాయన ఎరువులు త్వరగా మట్టిలో కలిసి మొక్క వేర్లలోకి ప్రవేశిస్తాయి. తేలిగ్గా మొక్క యొక్క వేర్లలోకి ఈ ఎరువులు అనేది వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రసాయన ఎరువులు అందించడం వల్ల మొక్కల పెరుగుదల, అభివృద్ధి వేగవంతం అవ్వను. ఈ రసాయన ఎరువులు కనుక మనం అన్ని వేసినప్పుడు వాటి యొక్క పెరుగుదల స్పీడ్గా ఉంటుంది, అదేవిధంగా అభివృద్ధి కూడా స్పీడ్గా ఉంటుంది, వేగంగా పెరుగుతాయి అన్నమాట. అట్లా మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్, మనం ఈ ఎరువులు వేసే పద్ధతులు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇన్ సాలిడ్ ఫార్మ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇన్ లిక్విడ్ ఫార్మ్స్. అంటే కొన్ని ఏం చేస్తామంటే మనం ఇది సాలిడ్గా ఉన్నటువంటి ఘన పదార్థంగా ఉన్నటువంటి వాటిని చల్లుకోవటం ద్వారా మొక్కకి అందిస్తాం. ఇంకోటేమో లిక్విడ్స్, ఏదైతే ద్రవ పదార్థం లాగా ఉన్నటువంటి వాటిని మనం మొక్కలకి అందించవచ్చు. అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇన్ సాలిడ్ ఫార్మ్స్లో ఒకటోది బ్రాడ్కాస్టింగ్, రెండోది ప్లేస్మెంట్, మూడోది లోకలైజ్డ్ ప్లేస్మెంట్. ఈ ప్లేస్మెంట్లో ప్లవ్ సాయిల్ ప్లేస్మెంట్, డీప్ ప్లేస్మెంట్, సబ్ సాయిల్ ప్లేస్మెంట్. అదే లోకలైజ్డ్ ప్లేస్మెంట్లో డ్రిల్లింగ్ ఆర్ కాంటాక్ట్ ప్లేస్మెంట్, రెండోది బ్యాండ్ ప్లేస్మెంట్, మూడోది పీలెట్ అప్లికేషన్, నాలుగోది సైడ్ డ్రెస్సింగ్. అదేవిధంగా అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇన్ లిక్విడ్ ఫార్మ్స్, ఒక లిక్విడ్ ఫార్మ్స్లో కనుక మనం మా ఎరువులు కనుక అందించినట్టయితే స్టార్టర్ సొల్యూషన్, ఫోలియర్ అప్లికేషన్, డైరెక్ట్ అప్లికేషన్ టు సాయిల్, అప్లికేషన్ త్రూ ఇరిగేషన్ వాటర్. ఈ పద్ధతుల్లో మనం ఎరువుల్ని మొక్కలకి అందించుకోవచ్చు. అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇన్ సాలిడ్ ఫార్మ్స్ ఫస్ట్ చెప్పుకున్నాం కదా మనం. అందులో మొట్టమొదటిది బ్రాడ్కాస్టింగ్, వెదజల్లుట అంటారు దీన్ని. The fertilizer or manure is spread over the entire soil surface of the crop land. మనం ఎంత మొత్తంలో అయితే మనం పంటని సాగు చేస్తున్నామో అంత మొత్తంలో ఆ ప్రాంతం మొత్తం కూడా కలిసేలాగా మనం వెదజల్లుకోవటం ద్వారా ఈ ఎరువుల్ని మనం ఆ మొత్తం ఏరియాని మొత్తం కూడా కవర్ చేయవచ్చు. ఈ విధంగా ఇలా చల్లటం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా కవర్ అయిపోతుంది ఎరువులు. దిస్ ఈజ్ డన్ బిఫోర్ ద ల్యాండ్ ఈజ్ ప్లౌడ్ ఆర్ ఇమీడియట్లీ బిఫోర్ ప్లాంటింగ్ ఆర్ వైల్ ద క్రాప్ ఈజ్ స్టాండింగ్. ఈ పద్ధతిని మనం పంట వేయడానికి ముందు చేసుకోవచ్చు, లేదా మనం విత్తనాలు వేయడానికి కానీ ల్యాండ్ దున్నుకునే సమయంలో చేసుకోవచ్చు, పంట వేయడానికి ముందు చేసుకోవచ్చు, లేదా నిలకడగా పంట వేసిన తర్వాత నిలకడగా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. బల్కీ ఆర్గానిక్ మాన్యూర్స్ ఆర్ ఇన్వేరియబుల్ బ్రాడ్కాస్టింగ్. ఇందులో స్థూల సేంద్రియ ఎరువులు ఉన్నాయి చూసారా, అటువంటి వాటిని ఇందులో వేసేటప్పుడు ఈ బ్రాడ్కాస్టింగ్ అనేది సాధ్యపడదు. బీ ప్లేస్మెంట్ ద ఫర్టిలైజర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద సాయిల్ బై సూటబుల్ డివైస్ అట్ ఎ కన్వీనియంట్ డెప్త్. అంటే మనం ఎక్కడైతే వేయాలి అని అనుకుంటున్నామో ఒక మిషన్ లాంటి వాటిని ఉపయోగించుకొని ఎక్కడైతే వేయాలో, ఎంత లోతులో అయితే వేయాలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అందులో ఎరువులు వేసుకొని మట్టిని కప్పి వేసుకోవటం, ఇది ప్లేస్మెంట్ అనమాట. ఇందులో మొట్టమొదటిది plough soil placement. The plough is worked on the land. Fertilizer is placed in a continuous band at the bottom of the furrow taken by the plough. మనం ఏదైతే ప్లవ్ని ఉపయోగించి మనం ఏదైతే దున్నుకుంటూ వెళ్తున్నామో భూమి మీద, అలా దున్నుకుంటూ వెళ్ళేటప్పుడే మనకు కావాల్సినటువంటి ఎరువుని దాంతోపాటే ఎరువులను కూడా వేసుకోవటం వల్ల కూడా ఒకేసారి వేసుకుంటున్నట్టయితే మనం దాన్నే ప్లవ్ ప్లేస్మెంట్ అంటాం. సెకండ్ వన్ డీప్ ప్లేస్మెంట్, లోతుగా వేసుకోవటం. ఫర్టిలైజర్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద డీప్ ఫర్రోస్ టేకెన్ అండ్ దెన్ కవర్డ్. అంటే కొద్దిగా ఎక్కువగా లోతులో దున్నుకొని అందులో ఎరువును వేసి దానిపైన మనం మట్టితోటి కవర్ చేసుకుంటాం. ప్లేస్మెంట్ ఈజ్ ప్రొవైడ్ బెనిఫిషియల్ టు రైస్ క్రాప్స్ అండ్ ఆల్సో ఫర్ ఫాస్ఫేటిక్ ఫర్టిలైజర్స్. ఈ పద్ధతి అనేది ఎక్కువగా మనకి వరి మరియు అదేవిధంగా ఫాస్ఫేటిక్ ఫర్టిలైజర్స్ అయినటువంటి భాస్వరంకి సంబంధిత ఎరువులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ పద్ధతి, డీప్ ప్లేస్మెంట్ అనేది. నెక్స్ట్ వన్ సబ్ సాయిల్ ప్లేస్మెంట్. థర్డ్ వన్ వచ్చి సబ్ సాయిల్ ప్లేస్మెంట్స్. దీస్ రిఫర్స్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫర్టిలైజర్ ఇన్ ద సబ్ సాయిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెవీ పవర్ మిషనరీ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇటువంటి హెవీ పవర్ మిషనరీని ఉపయోగించుకొని ఇట్లా కొద్దిగా సబ్సాయిల్ లోతుగా దున్నుకొని అందులో ఎరువుని వేసుకొని మట్టిని కవర్ చేయటం అనమాట. నెక్స్ట్ది లోకలైజ్డ్ ప్లేస్మెంట్. దిస్ మెథడ్ రిఫర్స్ టు ద అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇన్ టు ద సాయిల్ క్లోజ్ టు ద సీడ్ ఆర్ ప్లాంట్. ఈ పద్ధతి అనేది ఎక్కువగా ప్రజెంట్ మనం
రైతులు చేసేటువంటి పద్ధతి ఇది ఏముంటుందంటే విత్తనాలకి కానీ లేదా అదేవిధంగా మొక్కలకి కానీ దగ్గరగా ఉంటుందన్నమాట. వీటి యొక్క ఈ ఎరువులు వేసే పద్ధతి అనేది విత్తనాలకి మరియు మొక్కలకి దగ్గరగా ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ కాంటాక్ట్ ప్లేస్మెంట్ ఆర్ డ్రిల్ ప్లేస్మెంట్. కాంటాక్ట్ ప్లేస్మెంట్ రిఫర్ టు ద డ్రిల్లింగ్ ఆఫ్ సీడ్ అండ్ ఫర్టిలైజర్ టుగెదర్ వైల్ సోయింగ్. మనం ఈ పద్ధతిని ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇది విత్తనాలు మరియు ఎరువులు వేసేటువంటి పరికరం. ఇందులో విత్తనాలు ఒక పైపు ద్వారా, ఎరువులు ఒక పైపు ద్వారా రెండు కూడా ఒకే సమయంలోనే వేయటం అనేది జరుగుతుంది. సో విత్తనాలు ఎప్పుడైతే మొలకొస్తాయో ఆ మొలక రాగానే ఎరువులు పూర్తిగా ఆ మొక్కలకి వేర్లకి ఉపయోగంలోకి వచ్చేసి వేర్ల ద్వారా మొక్క పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. రెండోది బ్యాండ్ ప్లేస్మెంట్స్. ఇన్ దిస్ మెథడ్ ద ఫర్టిలైజర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ బ్యాండ్స్. ఇట్లా ఈ పద్ధతిలో బ్యాండ్స్ రూపంలో అక్కడ ఒక చోట ఇట్లా వేసుకోవడం కూడా జరుగుతుంది. Pellet application. Nitrogen of fertilizer is mixed with the soil in 1:10 proportion and made into small pellets. చిన్న ఉండల్లాగా చేసుకొని ముఖ్యంగా నత్రజని సంబంధిత ఎరువులని మట్టితో పాటు కలుపుకొని వాటిని మొక్కలకి దగ్గరగా వేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి సచ్ పిల్లెట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద రోస్ ఆఫ్ ప్యాడీ క్రాప్ అట్ 1 or 2 inches డెప్త్. ముఖ్యంగా ఇది వరి పంటలో కొద్దిగా లోతులో వాటికి దగ్గరగా లోతులో మనం వేసుకోవడం అనేది జరుగుతుంది. సైడ్ డ్రెస్సింగ్. ఇక్కడ మీరు గమనించవచ్చు. సైడ్ డ్రెస్సింగ్ అంటే మొక్క ఇక్కడ ఉంది కదా, వాటికి పక్కనే ఒక కాలువలాగా చేసుకొని అందులో ఈ ఎరువుని వేసుకొని దానిపైన మట్టిని కవర్ చేస్తారన్నమాట. ఫర్టిలైజర్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ బిట్వీన్ ద రోస్ ఆర్ అరౌండ్ ద ప్లాంట్స్. అంటే ఈ రెండు వరుసలకి మధ్యలో కానీ లేదా మొక్క చుట్టూ కానీ ఈ ఎరువును వేసి కవర్ చేస్తారు. దిస్ ఈస్ ద కామన్ ఫర్ బ్రాడ్ రోస్ క్రాప్స్ లైక్ మేజ్, షుగర్ కేన్ ఎక్సెట్రా. ఇది సర్వసాధారణంగా చేసేటువంటి పద్ధతి. అది ముఖ్యంగా మొక్కజొన్న, చెరుకు వంటి పంటల్లో చేసుకునేటువంటి పద్ధతి ఇది. ఈ పద్ధతిలో మనం ఎరువుల్ని మొక్కలకి అందించుకోవటం అనమాట. అది వరుసల మధ్యలో కానీ లేదా మొక్క చుట్టూ కానీ ఈ ఎరువుల్ని వేసుకుంటారు అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పటివరకు మనం ఎరువులను వేసుకునే పద్ధతిని చూసాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఎరువుల్ని నీటిలో కరిగేలాగా లిక్విడ్ లాగా చేసుకొని ఆ లిక్విడ్ని ఏ విధంగా మొక్కలకు అందించవచ్చు. ఇంతకుముందేమో ఆ ఎరువుని నేరుగా గట్టిగా ఉన్నటువంటి ఘన పదార్థం లాగా ఉన్నటువంటి ఎరువుని మనం నేల ద్వారా మొక్కలకు అందేటట్టు చేసినాం. ఇప్పుడు రెండో పద్ధతి ఏంటంటే అదే ఎరువుని కరిగి మొక్కకి అందించటం అనమాట. అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇన్ లిక్విడ్ ఫామ్. అందులో మొట్టమొదటి స్టార్టర్ సొల్యూషన్. అంటే ఇది మనం ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవడం అనమాట. సొల్యూషన్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ జనరల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ NP and K ఆర్ అప్లైడ్ టు యంగ్ వెజిటేబుల్స్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటింగ్. మనం ట్రాన్స్ప్లాంటింగ్ ఏదైతే నారుమడిలో పెంచుకొని దాన్ని ప్రధాన పంట పొలంలోకి మనం తీసుకెళ్తాం కదా, అటువంటి సమయంలో ముఖ్యంగా మనం తీసుకునేటువంటి న్యూట్రియంట్స్ ఏంటి? నత్రజని, భాస్వరం మరియు పొటాషియం. వీటిని యంగ్ వెజిటేబుల్స్ అంటే లేత దశలో వచ్చేటువంటి వాటిని లేత దశలో ఈ ఏదైతే కూరగాయ మొక్కలు ఉన్నాయో వాటి మీద వీటిని పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సచ్ సొల్యూషన్స్ ఆర్ నోన్ యాజ్ ఎ స్టార్టర్ సొల్యూషన్స్. ఓన్లీ డైల్యూట్ సొల్యూషన్స్ ఆర్ యూజ్డ్. మనం వాటిని కొంత ద్రావణాన్ని NPK వాటిని తీసుకొని కరగబెట్టి వాటిని మళ్ళీ మనం వడపోచి ఆ తర్వాత వాటిని పిచికారీ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇందులో. సెకండ్ వన్ వచ్చేసి ఫోలియర్ అప్లికేషన్. డైల్యూట్ సొల్యూషన్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఆర్ అప్లైడ్ డైరెక్ట్లీ టు ద ప్లాంట్స్ యాజ్ స్ప్రే ఆన్ ద ఫోలియేజ్. యూరియా స్ప్రే కెన్ బి యూజ్డ్ ఆన్ ప్యాడీ, సిట్రస్ ఎక్సెట్రా. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడేంటి, మనం నీటిలో కరిగేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్లీ టు ద ప్లాంట్ ఇట్లా నేరుగా మనం ఆ మొక్కల మీదనే పిచికారీ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏం చేసాము, మొక్కకి పక్కన కానీ లేదా మొక్కకి మధ్య దూరంలో కానీ లేదా వరుసకి మధ్య దూరంలో కానీ ఈ ఎరువుల్ని వేసినాం. కానీ ఇప్పుడు అలా కాకుండా నేరుగా మనం ఏదైతే ఎరువుని మొక్కలకి భూమి ద్వారా అందిస్తున్నామో వాటిని కరిగించి ద్రావణం రూపంలో వాటిని నేరుగా మొక్కల మీదనే పిచికారీ చేసుకుంటున్నాం అనమాట. ముఖ్యంగా యూరియా అని వరి మరియు నిమ్మ వంటి పంటల మీద ఈ పిచికారీ అనేది చేయడం జరుగుతుంది. డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్
నేరుగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అందించడం విత్ ద హెల్ప్ ఆఫ్ స్పెషల్ ఎక్విప్మెంట్. Anhydrous ammonium and nitrogen solutions are directly applied to the soil. ఇందులో అమోనియం మరియు నత్రజని సంబంధిత సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా మనం మొక్కకి ప్రతి ప్లాంట్ టు ప్లాంట్ మన మొక్కకి నేరుగా మనం అందించుకోవడం అనేది జరుగుతుంది. అది డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ లిక్విడ్, అంటే మొక్క యొక్క వేరు దగ్గర మనం ఈ ద్రావణాన్ని పోయటం ద్వారా మొక్క వేర్ల ద్వారా ఆ ద్రావణం అంతా కూడా మొక్కగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్రూ ఇరిగేషన్ వాటర్, ఇప్పుడు ప్రజెంట్ మనకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మీరు అందరూ వినే ఉంటారు. అంటే అవి ఏం జరుగుతుంది అక్కడ అంటే మొక్క యొక్క వేర్ల దగ్గర ఒక్కొక్క డ్రాప్ వాటర్ అనేది పడుతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు తేమ ఉంటుంది, మొక్కకి ఎక్కువ తేమ లేకుండా, అదేవిధంగా అసలు తేమ లేకుండా కాకుండా మొక్కకు కావాల్సినంత తేమ ఎప్పుడు లభిస్తుంది కాబట్టి మొక్క పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి వాటి ద్వారా కూడా మనం ఈ ఎరువులని వేసుకోవచ్చు. చూడండి, స్ట్రైట్ అండ్ మిక్స్డ్ ఫర్టిలైజర్స్ కంటైనింగ్ N, P and K which are soluble in water are mixed with irrigation water at the head of stream leading into the field. ఎక్కడైతే మనం వాటర్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి సబ్లైన్ కనెక్షన్ ఏదైతే ట్యాంక్ ఉంటుందో అందులోనే ఈ మనం అది సింగిల్ స్ట్రైట్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఒకే ఒక న్యూట్రియంట్ కలిగి ఉన్నటువంటి ఎరువులను కానీ లేదా మిక్స్డ్ ఫర్టిలైజర్స్ అంటే మిశ్రమ ఎరువులను కానీ మనం ఈ NPKకి సంబంధించినటువంటి ఎరువుల్ని మనం నేరుగా కనుక ఈ వాటర్ ట్యాంకులో కనుక కలిపి కనుక ఉంచినట్టయితే నేరుగా మొక్కకి వేరు వ్యవస్థ దగ్గర పడి మొక్కకు కావాల్సినటువంటి ఎరువు ఆ వాటర్ రూపంలో వేరు దగ్గర పడటం వల్ల వేరు త్వరగా తీసుకొని గ్రహించి మొక్కకి అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తుంది. ఇది ఒక పద్ధతి. బేసల్ డ్రెస్సింగ్ అండ్ టాప్ డ్రెస్సింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బేసల్ డ్రెస్సింగ్, టాప్ డ్రెస్సింగ్. Depending on the time at which manures or fertilizers are applied, there are two types: basal dressing, top dressing. ఫస్ట్ వన్ వచ్చేసి basal dressing. ఇది భూమి లోపల వేసుకోవటానికి, అంటే మనం పంట వేయటానికి కానీ మొక్కలు వేయటానికంటే ముందు కానీ దీన్ని వేయటం అనేది జరుగుతుంది. The manures are applied on the field బిఫోర్ సోయింగ్ ఆర్ ప్లాంటింగ్ టైమ్ ఆఫ్ ఏ క్రాప్. ఈ ఎరువులను ఎప్పుడు వేస్తాం మనం అంటే బిఫోర్ సోయింగ్, అంటే విత్తనాలని విత్తటానికంటే ముందు కానీ లేదా మొక్కల్ని నాటటానికంటే ముందు కానీ ఈ ఎరువుల్ని వేసుకోవాలి. అదేవిధంగా బేసల్ డ్రెస్సింగ్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లో యాక్టింగ్ బల్కీ ఆర్గానిక్ మాన్యూర్స్. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎరువులు విత్తనాలు వేయడానికంటే ముందు కానీ తర్వాత నాటడానికంటే ముందు కానీ వేసుకోవటం వల్ల స్లోగా పూర్తిగా ఉపయోగంలోకి అనేది వస్తుంది. అంటే కొద్దిగా పంట పూర్తి కాలం అయిపోయే లోపల ఈ మనం ఇచ్చేటువంటి ఎరువులు మొత్తం కూడా అవి మొక్కకు అందుబాటులో వచ్చే విధంగా అందుబాటులోకి వస్తుంటాయి అన్నమాట. They are applied to the soil before final ploughing during preparation of land for raising a crop. ఇప్పుడు ఇది ఎప్పుడు చేస్తాం అంటే మనం చివరి దుక్కిలో, ఇక దున్నటానికి అవకాశం లేదు ఎందుకంటే విత్తనాలు వేస్తాం కాబట్టి అటువంటి సమయంలో చివరి దుక్కిలో ఈ ఎరువుల్ని వేసుకోవాలి. ఫైనల్ ప్లవింగ్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ రైజింగ్ ఏ క్రాప్. ఒక పంటను పండించడానికి ముందు మనం చివరి దుక్కిలో ఈ ఎరువుల్ని వేసుకోవడం అనేది జరుగుతుంది. ద ఫైనల్ ప్లవింగ్ కవర్స్ ద మాన్యూర్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎరువులు వేసిన తర్వాత దానిపైన మనం మట్టిని కవర్ చేస్తాం. సో ఆ ఎరువు అంతా కూడా మనకు ఆ భూమిలో ఉండిపోయి తర్వాత మొక్కలు పెట్టిన తర్వాత కానీ విత్తనాలు పెట్టిన తర్వాత అవి క్రమేపీ స్లోగా మొక్కకు అందుబాటులోకి వస్తాయి. బేసల్ డ్రెస్సింగ్స్ ఫార్మ్ ద ఫౌండేషన్ ఫర్ ద క్రాప్ అండ్ సప్లై ప్లాంట్ న్యూట్రియంట్స్. ఇదేం చేస్తుంటే ఇనీషియల్గా మనం స్టార్టింగ్లోనే వేసినాం కాబట్టి క్రమేపీ మొక్కకి పంట పూర్తి కాలం అయిపోయేదాకా కొద్దిగా మొక్కకి ఈ న్యూట్రియంట్స్ అనేది అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. ఫార్మ్ యార్డ్ మాన్యూర్స్, కాంపోస్ట్,
గ్రీన్ మాన్యూర్స్ ఎక్సెట్రా ఆర్ ఆల్ సప్లైడ్ యాజ్ అ బేసల్ డ్రెస్సింగ్. వీటన్నిటిని కూడా మనం ఎప్పుడు వేసుకోవాలి? చివరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. ఇవి కరిగి ఈ సేంద్రియ పదార్థం అనేది, ఇందులో సేంద్రియ పదార్థంలో సూక్ష్మజీవులన్నీ కూడా విచ్ఛిన్నం చేసి మట్టిలో కలిసిపోయే విధంగా తయారు చేస్తాం. ఆ తర్వాత మట్టిలో కలిసిపోయినవి మొక్క తీసుకునే రూపంలోకి మారిపోతుంది. వీటన్నిటిని కూడా మనం ఎప్పుడు వేసుకోవాలి? చివరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. సెకండ్ వన్ బి టాప్ డ్రెస్సింగ్. పంట వేసిన తర్వాత టాప్ డ్రెస్సింగ్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ టు ద స్టాండింగ్ క్రాప్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ సోయింగ్ ఆర్ ప్లాంటింగ్ అప్ టు ఎ సర్టైన్ స్టేజ్ డ్యూరింగ్ ద గ్రోత్ పీరియడ్. ఇది ఎప్పుడు చేస్తాం మనం ఈ టాప్ డ్రెస్సింగ్ అనేది? అంటే పంట వేసిన తర్వాత, స్టాండింగ్ క్రాప్ అనమాట. పంట వేసిన తర్వాత అది సోయింగ్ టైంలో కానీ, లేదా నాటే సమయంలో కానీ, లేదా పెరుగుతున్నటువంటి దశలో ఏదో ఒక సమయంలో కానీ మనం ఈ ఎరువులని వేసుకోవాలి. టాప్ డ్రెస్సింగ్ ఈజ్ నార్మల్లీ గివెన్ ఇన్ ద షేప్ ఆఫ్ క్విక్ యాక్టింగ్ ఫర్టిలైజర్స్, పౌడర్డ్ ఆయిల్ కేక్ ఆర్ బోన్ మీల్ ఎక్సెట్రా. ఈ టాప్ డ్రెస్సింగ్ అనేది నార్మల్లీ మనం ఎప్పుడు చేస్తామంటే ఈ క్విక్ యాక్టింగ్ ఫర్టిలైజర్స్, అంటే త్వరగా అవి కరిగి మొక్కకు ఉపయోగంలోకి వచ్చే విధంగా ఉండాలి. అటువంటి సమయంలో ఈ టాప్ డ్రెస్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. టాప్ డ్రెస్సింగ్ ఈజ్ గివెన్ ఇన్ 1 or 2 doses డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది క్రాప్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఫర్టిలైజర్. మనం ఇచ్చేటువంటి ఎరువును బట్టి ఉంటుంది ఈ టాప్ డ్రెస్సింగ్ అనేది. దాంతోపాటుగా 1 లేదా 2 డోసుల్లో, అది డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది క్రాప్, మన పంట కాలాన్ని బట్టి అది మనం ఒకసారి కానీ లేదా 2 సార్లు కానీ ఈ ఎరువుని ఇవ్వవలసి ఉంటుంది. అటువంటి ఇచ్చే సమయంలో మనం ముఖ్యంగా ఆ ఎరువు యొక్క నేచర్ని బట్టి, క్రాప్ యొక్క పంట కాలాన్ని బట్టి మనం దాన్ని వేయటం అనేది జరుగుతుంది. ఇట్ మే బీ 1 to 2 doses ఫర్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్, 3 to 4 ఫర్ లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్. మనం ఇది ఎప్పుడు వేసుకోవచ్చు అంటే 1 నుంచి 2 డోసులు అయితేనేమో షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్కి వేసుకోవచ్చు. ఈ విధంగా 3 నుంచి 4 అయితేనేమో లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్, అంటే ఎక్కువ రోజులు పంట కాలం ఉండేటువంటి పంటలకైతే 1 నుంచి 3 నుంచి 4 డోసుల్లో మనం ఈ టాప్ డ్రెస్సింగ్ అనేది చేసుకోవచ్చు. నార్మల్లీ నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ టాప్ డ్రెస్సింగ్. ఎక్కువగా మనం ఈ నత్రజని సంబంధిత ఎరువులని టాప్ డ్రెస్సింగ్గా ఎక్కువగా మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ టాప్ డ్రెస్సింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. దీని ద్వారా మనకి ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఏంటి? వేస్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ లాసెస్ డ్యూ టు లీచింగ్ క్యాన్ బి అవాయిడెడ్. ఏదైతే ఫర్టిలైజర్ మనం వేస్తున్నామో ఆ వేసేటువంటి ఫర్టిలైజర్ యొక్క వేస్టేజ్ని తగ్గించవచ్చు. అంటే మనకి ఏదైతే ఎంత మొత్తంలో అవసరం ఉందో, ఏ ఫర్టిలైజర్ అయితే అవసరం ఉందో దాన్ని మాత్రమే మనం మొక్కకు అందించుతున్నాం కాబట్టి దాని ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని మనం కొంతమేరకు తగ్గించవచ్చు. అదేవిధంగా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సెసివ్ డోసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఆర్ అవాయిడెడ్. అంటే హాని కలిగించేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఎక్కువ మొత్తంలో మనం ఎరువులు వేయటం వల్ల కూడా భూసారం కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా పంట కూడా క్షీణిస్తుంది. అంటే ఎక్కువ కావాల్సిన న్యూట్రియంట్ కంటే కూడా ఎక్కువ ఇవ్వటం వల్ల ఆ పంట దిగుబడి కూడా తగ్గిపోతుంటుంది, భూసారం తగ్గిపోతుంది. సో అటువంటి వాటిని మనం తగ్గించుకోవచ్చు ఈ టాప్ డ్రెస్సింగ్ ద్వారా. అంటే ఎప్పుడైతే ఎంత మొత్తాదులో ఏ న్యూట్రియంట్ అయితే అవసరం అదే వేసుకోవచ్చు. థర్డ్ వన్, ఫర్టిలైజర్ ఈజ్ అప్లైడ్ జస్ట్ అట్ ద టైమ్ రిక్వైర్డ్ బై ప్లాంట్స్. ఆ మొక్కకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో, ఏ టైంలో అయితే ఆ మొక్కకి మన ఎరువులు అనేది అవసరం ఉంటుందో ఆ ఎరువును మాత్రమే ఆ సమయంలో మనం వేసుకోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? మొక్కకు కావాల్సినటువంటి ఎరువు సరైన సమయంలో ముఖ్యంగా ఏ ఎరువు అయితే అవసరం ఉంటుందో ఆ ఎరువును మాత్రమే మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. సో కాబట్టి దీనివల్ల మనకి నష్టం అనేది తక్కువగా ఉంటుంది. సో మనకి ఈ లెసన్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్, లిస్ట్ అవుట్ ద ఫర్టిలైజర్ అప్లికేషన్ మెథడ్స్. మనకి ఎరువులు వేసేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి వివరించండి. దాంతోపాటుగా ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆఫ్ ఫర్టిలైజర్ అప్లికేషన్. మెథడ్స్ ఏవైతే ఎరువులు వేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులన్నిటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇందులో మనకి ముఖ్యంగా మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఏదైతే
బ్రాడ్కాస్టింగ్ కానీ, తర్వాత టాప్ డ్రెస్సింగ్ కానీ, తర్వాత లిక్విడ్ ఫామ్స్లో కానీ, అంటే సాలిడ్ ఫామ్లో కానీ లేదా లిక్విడ్ ఫామ్లో కానీ మనం వీటిని వర్గీకరించుకోవచ్చు ఫర్టిలైజర్ని. సో మెథడ్స్ అనమాట. లిక్విడ్ ఫామ్లో వేసే కొన్ని ఉంటాయి, సాలిడ్ ఫామ్లో వేసే ఎరువులు కొన్ని ఉంటాయి. ఈ ఎరువుల్ని మనం లిక్విడ్ ఫామ్లో అయితేనేమో పంట వేయటానికి ముందు వేసుకోవటం అనేది జరుగుతుంది. పంట వేసిన తర్వాత కూడా మొక్కలకి నేరుగా మొక్కల పక్కనే కానీ లేదా భూమి లోపల కొద్దిగా లోతుగా చేసుకొని దుక్కులు దున్నుకొని అందులో వేసుకోవడం కానీ జరుగుతుంది. అదే లిక్విడ్ ఫామ్స్ అయితే ఏంటి, ఈ సాలిడ్కి లిక్విడ్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే పంట వేసిన తర్వాత కూడా అది ఎరువుని మనం ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఎరువుని వేసి మొక్క తీసుకోవడం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కనుక మనం లిక్విడ్ ఫామ్లో కనుక మొక్కకి అందించినట్టయితే, మొక్క పూర్తిగా తడిచేలా కనుక మనం పిచికారీ చేసినట్టయితే ఈ ఎరువుని, ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఎరువుని మొక్క పూర్తి అన్ని భాగాలు తడిచేలాగా పిచికారీ చేస్తే వెంటనే ఆ ఎరువు ఉపయోగంలోకి అనేది వస్తుంది. దీని ద్వారా మనకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఏదైతే మనం పంటకి పెట్టే పెట్టుబడి ఏవైతుందో అది తగ్గుతుంది. అదేవిధంగా రసాయనిక ఎరువుల వాడకం అనేది కూడా తగ్గుతుంది. అదే కాకుండా మనం మొక్కల బాగా పెరుగుదల సమయంలో చివరి సమయంలో కనుక ఎరువుని కనుక వేసినట్టయితే అది పూర్తిగా మొక్క తీసుకునేసరికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి అది మిగిలిపోయిందంతా కూడా సాయిల్లో ఉండి భూసారం మొత్తం కూడా క్షీణించిపోతుంది. పంట దిగుబడి కూడా, నాణ్యత అనేది కూడా తగ్గిపోతుంది. అందుకని లిక్విడ్ ఫామ్స్లో కూడా మనం ఎరువుల్ని వేసుకోవచ్చు. ఈ మెథడ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎరువులు వేసేటువంటి పద్ధతుల్లో ఈ రెండు డిఫరెన్స్ అనేది మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఈ రెండు పద్ధతులు కనుక మీకు తెలిసినట్టయితే తప్పనిసరిగా ఈ ఎరువుల యొక్క ఉపయోగం ఎంత మేరకు అయితే అవసరమో అంతవరకే మనకి ఏ సమయంలో అయితే అవసరం ఉంటుందో ఆ సమయంలోనే మనం ఆ ఎరువుల్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రసాయనిక ఎరువుల వాడకం అనేది బాగా ఎక్కువగా ఉంది. రైతులు అంటే ఏ న్యూట్రియంట్ లోపం వచ్చినా కానీ ఎరువులని వేస్తుంటారు. సాధారణంగా దొరికేటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేస్తుంటారు. సో అటువంటి సందర్భంలో మనం ఈ రెండు పద్ధతుల్లో కనుక నీటి రూపంలో అందించేటువంటి ఎరువులు కానీ లేదా సాలిడ్ రూపంలో ఉన్నటువంటి అందించేటువంటి ఎరువులు కానీ వేసినట్టయితే మనకి కాస్ట్ తగ్గుతుంది, భూసారం అనేది పెరుగుతుంది, మొక్కలకి కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. ఇవి మనకు ఉన్నటువంటి సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి పార్ట్ 4లో ఉన్నటువంటి అప్లికేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ పద్ధతులు, ఎరువులు వేసేటువంటి పద్ధతులు. మీకు ఇది కూడా మీరు ఒక చార్ట్ రూపంలో కనుక రాసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని, ఫర్టిలైజర్ అప్లికేషన్ మెథడ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఆ మెథడ్స్ మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఈజీగా ఉంటుంది. రేపు మీరు ఇవి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎగ్జామ్ పరంగా మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మీరు రాయటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని వాటిని మళ్ళీ మనం అగైన్ సపరేట్ చేసుకొని చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడతోటి మనకి యూనిట్ 2లో ఉన్నటువంటి పార్ట్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.